నేత బాబా సిద్దికి హత్య అనంతరం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు మారుమ్రోగిపోతోంది. హర్యానా గురుగ్రామ్లోని ఒక బార్ వెలుపల నాటుబాంబు పేలుడుకు తామే కారణమని ప్రకటించుకోవడంతో మరోసారి లారెన్స్ గ్యాంగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్ సెక్టార్లోని ఓ బార్ వెలుపల నాటు బాంబు దాడికి తామే కారణమంటూ లారెన్స్ అనుచరులు ప్రకటించారు. అయితే ఈ దాడికి లారెన్స్ గ్యాంగ్ చెప్పిన కారణాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఎన్సీపీ నేత మాజీ మంత్రి బాబా సిద్దికిని తామే హత్య చేశామంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించిందో అప్పటి నుంచి లారెన్స్ గ్యాంగ్ పేరు మారుమోగిపోతోంది. ఇక తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల హర్యానా గురుగ్రామ్ సెక్టార్లోని ఓ బార్ వెలుపల నాటుబాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. నాటుబాంబు పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సచిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 2 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్ సెక్టార్లో బార్ వెలుపల నాటు బాంబు పేలుడుకు తామే కారణమని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ బాంబు దాడి తామే చేశామని లారెన్స్ అనుచరులైన రోహిత్ గడర్, గోల్డీ బ్రార్లు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో వెల్లడించారు. అంతేకాదు, ఈ నాటు బాంబు దాడికి గల కారణాలను సైతం లారెన్స్ అనుచరులు అందులో వెల్లడించారు. ఆ బారు యజమాని అక్రమ మార్గాల్లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, పన్నులు ఎగ్గొట్టి దేశానికి నష్టం కలిగిస్తున్నారని లారెన్స్ అనుచరులు ఆరోపించడంతో పాటు అందరూ పన్నులు చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. అయితే బార్ వెలుపల నాటుబాంబు చిన్న పేలుడే అని తేలిగ్గా తీసుకోవద్దని, భారీ పేలుళ్లు చేయగల సత్తా తమకు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో నటుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఈ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు అన్మోల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసులోనూ అన్మోల్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అన్మోల్పై ఇప్పటికీ 18 కేసులున్నాయి. అంతేకాదు, బాబా సిద్దికి హత్య కేసులో అన్మోల్ కీలక సూత్రధారి అని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. లారెన్స్ బిష్నోయ్ గత కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే బ్యారక్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా లారెన్స్ తన అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధు మూసేవాలా, బాబా సిద్దికిలపై దాడులు ఈ విధంగానే చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. లారెన్స్ గ్యాంగ్ లో దాదాపు 700 మంది షార్ప్ షూటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. లారెన్స్ అనుచరులు తమ గ్యాంగ్ కార్యకలాపాలను అమెరికా, కెనడాల నుంచి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు లారెన్స్ సోదరుడు అన్మోల్ భాను పేరుతో చలామణి అవుతూ నకిలీ పాస్పోర్టుతో దేశం విడిచి పారిపోయాడు. ఈ కేసుల విచారణలో భాగంగా అన్మోల్ గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల రివార్డు ఇస్తామని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే అన్మోల్ అమెరికాలో అరెస్టు అయినట్లు వార్తలొచ్చాయి. ఇక ఇటీవల హర్యానాలోని గురుగ్రామ్లో నాటుబాంబు పేలుడుకు తామే కారణమని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అయితే లారెన్స్ బిష్నోయ్ జైలులో ఉన్నప్పటికీ తన అనుచరులతో ఈ తరహా దాడులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. గురుగ్రామ్లో నాటుబాంబు పేలుడుకి బాధ్యత వహించడమే కాదు, భారీ పేలుళ్లకు పాల్పడడం తమకు పెద్ద కష్టమేమీ కాదని లారెన్స్ అనుచరులు పేర్కొనడంతో ఇప్పుడు ఆ గ్యాంగ్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది. ఓవైపు లారెన్స్ జైల్లో ఉన్నాడు, మరోవైపు అన్మోల్ను యుఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలొచ్చాయి. అయినప్పటికీ లారెన్స్ గ్యాంగ్ దాడులు మాత్రం ఆగడం లేదు. దీంతో లారెన్స్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్నప్పటికీ ఆయన అనుచరులు హత్యలు, దాడులు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లారెన్స్, అతని అనుచరులకు పోలీసులు ఎలా చెక్ పెడతారనేది చూడాలి మరి.